లేడీస్కు 2500 మా ఇస్తాను నెలకు. ఏది అది పోయింది అనుకో. ఇప్పుడు వాస్తవానికైతే కేసీఆర్ ఈసారికి రెండోసారి పడేది ఏది రైతు బంధు, ఒక్కసారి కూడా లేదు. మరి దానికి ఏం చేస్తారు రైతులు మొత్తం కాలం లేక తన కాలం అయిపోయారు, కొంతమంది కాలం కాక కొంతమంది పోయారు, ఏది లేదు. ఆరానే ఒక్క బస్సును మాత్రం ఆడోళ్ళతో పంచాయతీ పెట్టించుకుంటుంది కదా, ఒక్కటి తప్ప. బస్సులు తప్ప ఇంకేం లేదంట, ఇంకేం లేదు. ఇప్పుడు గ్యాస్ ఇస్తున్నావే 500కు, నువ్వు వాస్తవే 500 కట్టుకో, నువ్వు 500 కట్టుకో, కానీ నువ్వు 900 1000 రూపాయలు ఎందుకు కట్టుకుంటున్నావు? ఏడ పడుతున్నాయి? పోదా వస్తావా చూపిస్తా. అట్లా కూడా చెప్తున్నా కదా, గ్యారంటీ నాడు. మరే మాకు అవసరం ఏమిటికి మాత్రం 1 లక్ష రూపాయలు మాత్రం రుణమాఫీ చేసిండు. 2 లక్షల వల్ల ఆడనే పండ పెట్టిండు. వాళ్ళు కూడా కాలే. ఏమనుకుంటారు జనాలు? ఏమనుకుంటారు? గట్టి అనుకుంటారు. పోయినోడ మంచిగా ఉండే కదా, 3 నెలలకు ఇంత పెట్టిండు అని చెప్పేది అనుకుంటారు. కానీ వీడికి అన్ని ఏమన్నాడు, అన్ని ఏమన్నామా మేము అడిగినావా చెప్పు. సర్పంచ్ ఎన్నికలు ఎట్లుంటుంది? ఇక మా ఇష్టం అవుతుంది, ఎవరిని ఇష్టమో అనకే ఉంటుంది. ఇక నువ్వు వేస్తావా అని నన్ను అడిగేది లేదు, వెయ్యవా అని నన్ను అడిగేది ఇష్టం లేదు. ఆడు పోతారు, చెయ్యి ఎటు పోతుంది, ఇటు పోతుందో అటు పోతుందో, అంతేనా? మరి కాంగ్రెస్ అప్పుడు అధికారంలోకి తెచ్చుకున్నారు, మరి ఊర్లలో కూడా అధికారంలోకి తెచ్చుకుంటారా? మరి అది ఈడ మీద పని చేస్తే కింద పని చేస్తాడు, మీదనే పని చేయకపోయా కిందోటి ఏం పెట్టి చేస్తాడు చెప్పవైతే. మీద పని చేస్తే కిందోటి చేస్తాడు వాస్తవం. సర్పంచ్ వాడతాడు, ఆడు నేను దస్తారా అని పోతాడు, ఊరిని బాగు పెడతాడు, ఊరిని మంచిగా చేస్తాడు. ఆడే చేయకపోయా ఈడేం చేస్తాడు, ఎన్ని పెడతాడు. ఇప్పుడు పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయటగా మీ సర్పంచ్ ఊర్లో సర్పంచ్ గ్రామ పంచాయతీకి అవుతాయి, గ్రామ పంచాయతీకి అయితే పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి. మరి ఇక ఏమొచ్చినాయో మాకైతే తెలియదు, మాకు తెలియని ముచ్చట చెప్తా లాభం ఉంది. సో మరి గ్రామ పంచాయతీలా ఈసారి మరి నిజంగానే కాంగ్రెస్ గెలిపించుకోకపోతే మరి ఎట్లుంటది? ఇంకా ఎట్లుంటది, మేము గిట్టే బతున్నాం, వాళ్ళు గట్టే పోతారు. మరి ఇంకేముంది, మేము ఇయ్యమనిలే ఆయనని రమ్మనిలే. ఏదో ఒకసారి 10 ఏళ్ళు ఏలిండు ఆయన ఈయనకి వేసినాం. మార్పు రాలే అంతేనా? అంతే. మరి ఎవరి పాలన ఎట్లుండే ఇప్పుడు తెలుస్తుందా? మరి తెలియదా? అప్పు చేసిండు తప్పు చేసిండు కానీ మాకైతే కడుపు తిప్పిడు వాస్తవం చెప్పేదానికి. 6 నెలలకు ఒకసారి వాస్తవం అయితే 5,000 రూపాయలు ఎకరానికి వేసిండు రైతు బంధు. 15,000 అన్నాడు, 15 పోయింది, ఏది 6,000కు వచ్చి 6,000 కూడా గతి లేవు ఇప్పుడు. మండలానికి ఒక ఊరంట ఏంటి బాబాయ్ 6,000 ఇది రైతు భరోసా వేస్తుండు కదా, ఇప్పుడు మండలానికి ఒక ఊరికి వేస్తుండు ఆయన. మండలానికి ఒక ఊరు వేస్తుంది, మరి అప్పుడు చెప్పలే కదా అట్లా? అప్పుడు ఎట్లా చెప్పిన అంతటి వేస్తాను, అప్పుడు అంతటి వేస్తాడు. ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళకి వేస్తాడు, 5 ఎకరాల ఉన్నోళ్ళకే వెయ్యి, అందరికి జనాన్ని మొత్తం అందరికి వెయ్యి. నేను గింత వేస్తా 5 ఎకరాలు ఉన్నోళ్ళకే వేస్తా, గింత వేరకు వేస్తా, అందరికి వేస్తా అని వెయ్యి. కానీ నువ్వు మండలానికి ఒక అదేమో ఈ ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్టు నువ్వు పెట్టేది ఏమో గింత తీసుకునేది గితికి తీసుకోమంటే తీసుకుంటుంది చెప్పు, అది వాస్తవం అది కాదుగా. మరి మొన్న కాంగ్రెస్ గెలిపించుకున్నారు, ఇప్పుడు మరి సర్పంచ్ ఎన్నికలు ఎవరిని గెలిపించుకుంటారు? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలాంటికి అది ఇష్టంతోనే పని ఉంటుంది అది కూడా. ఇక ఇప్పుడు భూ ఉంటేనే చేయి అడిగిపోతుంది, లేకపోతే పోదు. భూ పెట్టే కాడికి చేయబోతుంది అంతే, పోదు. భూ పెట్టేటోళ్ళని గెలిపించుకుంటారు. అయితే భూ పెట్టేళ్ళని కాదు, పెట్టిన వాళ్ళని గెలిపించుకుంటాం. పెట్టిన వాళ్ళకి మండలంలో ఇప్పుడు మా సాధనలో వేపించుకుంటారు. ఇక ఈ పింఛన్లు అన్నాడు, ఆ పింఛన్లు పోయినాయి, ఆ రేషన్ కార్డు పోయింది. ఇక రేషన్ కార్డు ఇప్పుడు ఇవాళ పేపర్లు ఏమి ఇచ్చినది, ఇది జాబ్ కార్డు రద్దు చేస్తున్నట్టు ఎందుకో మరి మోడీ. అదేం పద్ధతి, జాబ్ కార్డు రద్దు అంట. ఇట్లా నడుస్తుంది ప్రభుత్వం. అంతేనా?